హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చి టమాటా రసం. టమాటా రసం బ్యాచులర్స్ కూడా లేదు వంట చేయటం రాని పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకుందాం. ఆ చింతపండు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలన్నమాట. ఇది నానేలోపు మనం ముందుగా ఒక 2 టమాటాలను తీసుకొని ఇందులో 1.5 టమాటాను మాత్రమే మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి 1.5 టమాటా వేసుకొని టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటాని యాడ్ చేసి అందులోనే మనం నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి ఈ చింతపండు కానీ టమాటా కానీ ఏదన్నా పలుకులు ఉన్నా ఈ విధంగా స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకోవచ్చు. లేదు అని అంటే టమాటాని మెత్తగా చేతితోటి గుజ్జులాగా తీసేసి దాన్ని టమాటా పిప్పిని మాత్రం తీసేసుకోవచ్చు. అలా అయినా చేయొచ్చు. లేదు చింతపండుని నానబెట్టాం కదా, దాన్ని మెత్తగా రసం పిండేసుకొని ఓన్లీ వాటర్ అయినా తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు కరివేపాకు వేసుకొని మనం ముందుగా హాఫ్ టమాటా ఉంచుకున్నాం కదా, ఆ హాఫ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా మొత్తం మగ్గే వరకు ఉంచిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత టమాటా మొత్తం మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత అందులో 1/2 స్పూను రసం పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఆ టమాటా రసం మొత్తము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని నీళ్లు కావాలి అని అంటే అన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మరగనివ్వాలి. అంటే కొంచెం మనకు మరిగితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి 1-2 పొంగులు వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే కదా. చాలా ఈజీగా ఉంది కదా. బ్యాచిలర్స్ కూడా లేదు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.